అధికారులు రాకముందు బీసీలకు 42% పెంచుతుందని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న బీసీలమంతా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీలకి ముందుగా ఓట్లేసినాం. ప్రభుత్వం ఫామ్ చేసుకుంది. ఈరోజు హ్యాపీగా అందరూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ రోజు ఎవరైతే ఆశపడ్డారో మీ ఎంపీటీసీలు అవుతాం, ప్రభుత్వం వస్తే సర్పంచులం అవుతాం, వాడికి అవసరం అవుతుందని చెప్పి ఆశపడ్డ నాయకులకి ఈరోజు మట్టి కొట్టి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. 6 నెలలు చేసే ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. సంవత్సరం కావస్తుంది. ఇది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, బీసీల మీద ఏమాత్రం గౌరవ మర్యాద ఉన్నా తక్షణమే బీసీలకు ఇచ్చిన మన ప్రకారం 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో మన ఉద్యమం తప్పదు. ఈ రాష్ట్రంలో కొందరి ఉద్యమం అయిపోయింది, మల్లె ఉద్యమం అయిపోయింది, రాష్ట్ర ఉద్యమం కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలి ఉన్నది ఒకే ఒక ఉద్యమం, బీసీ ఉద్యమం, బహుజన ఉద్యమం. మాతో పాటు మానదమ్ముల లెక్క ఎస్సీలని కలుపుకొని పోయి ఈ రాష్ట్రంలో బహుజనుడే జెండా ఎగరడం ఖచ్చితంగా చెప్పి తెలియజేస్తున్నాం.